చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంచెం అవగాహనకు వచ్చి ఈ భావోద్వేగాలు పెంచకండి. ప్రజలు ఎప్పుడు కూడా అటుపక్క ఇటుపక్క ఉంటారు. నా లాంటి వాడు ఉండడు. నేను స్పష్టంగా చెప్తాను, అందరికి నీళ్లు కావాలి కదా, రెండు చేయాలి. రేపు 1వ తారీఖు నాడు తమ్మడిహట్టి దగ్గర దాని మీద మీటింగ్ మాట్లాడుతున్నాం. దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే 1వ తారీఖు నాడు జరిగే మీటింగ్ ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల 148 మీటర్ల ఎత్తున కట్టాలా అని ఆలోచన కదా. తమ్మిడిహట్టి అనేది ప్రాణహిత లేకుంటే పైన గంగా అంటారు. మన ఆ రెండు కలిసిన తర్వాత కిందికి వచ్చే నీళ్లు అక్కడ ఉంటాయి. అక్కడ 148కేమో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పేటట్టున్నది. కానీ 20 ఏళ్ళు ఏం చేసింది? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది. రాజశేఖర రెడ్డి గారిని శంకుస్థాపన చేశారు. నేను అక్కడ శిలాబాలకం ఫోటో తీసుకొని వచ్చాను, కావాలని చూపెడతా. ఇక్కడ ఏంటంటే 20 ఏళ్ళకి నేను శంకుస్థాపన చేసిన దానికి దిక్కు దేశం లేదు కదా ఇప్పటిదాకా. అయితే 20 ఏళ్ళ నుంచి తట్టెడు మట్టిపోయలే కదా, దానిలో కింద కాలువదు. నేనేమంటున్నానంటే 145 మీటర్లు అయితే మనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు రావు. 158 మీటర్లు పంపించాలి. ఫడ్నవీస్ గారు వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేంద్రంలో కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు నేనేమో కొంచెం సీన్ మారింది. అప్పుడు ఫడ్నవీస్ దగ్గర కేసీఆర్ గారు హరీష్ రావు దోల్తే ఏమన్నాడంటే, నేను అప్పుడే ఆ పక్కన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అవతల ఎమ్మెల్యే, ఆయన ఏది ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు మన ఫడ్నవీస్ గారు, దేవేంద్ర ఫడ్నవీస్ గారు. నేను అప్పుడు వ్యతిరేకించిన. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే 152 మీటర్లకి ఎట్లా ఒప్పుతా అనుకున్నారు మీరు? ఒప్పని లేదు, 140 మీటర్లు అయితే తీసుకపోండి అని క్లియర్ చెప్పిండు. అట్లా చాప్రా అభయారణ్యం కూడా ఉంది అక్కడ పులులది, కనుక దానికి నష్టం కాకుండా చూడాలని. కనుక ఈ రెండింటికి ఉభయ కోశపాలు ఏం చేయాలంటే 148 వాళ్ళు అన్నట్టు కాదు, 152 మనం అన్నట్టు కాదు, 150 ఫిక్స్ చేసుకుందాం. గ్రావిటీ ద్వారా కాకుండా కొంచెం అప్పుడన్నా కొంత నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా 80 టీఎంసీలే నీళ్లు అక్కడ 152 ఫీట్ల ఎత్తులో కడితేనేమో 100 టీఎంసీలు వస్తాయి. 145లో కడితే 60 టీఎంసీలు కూడా రావు. 150లో కడితే కనీసం 75-80 టీఎంసీల నీళ్లు అక్కడ నిల్వ ఉంటాయి. అది కరెక్ట్ అంటున్నాను. ఇంకోటి ఏంటంటే తమ్మిడిహట్టు కరెక్ట్, ఇక్కడ తప్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది కదా, ఇప్పుడు వచ్చినప్పుడు అదే అంటుంది కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఆ ప్రాజెక్టులన్నీ తిరిగిన వానికి చెప్తున్నాను. తమ్మిడిహట్టు దగ్గర కడితే 60-70 టీఎంసీల కన్నా అందుబాటులో లేవు. కానీ కింద తమ్మిడిహట్టు కింద మనకు పెద్ద బాగు కలుస్తుంది, ఆదిలాబాద్ జిల్లా ఇంకా 2-3 వాగులు కలుస్తాయి కనుక దాని ద్వారా నీళ్లు పెరిగితే కింద మనకు సోర్స్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పటికి ఇంత ఎండాకాలంలో, ఇంత ఎల్లిన కాలంలో కూడా 50,000 నుంచి 1,00,000 క్యూసెక్ల నీళ్లు రోజు కిందికి వెళ్ళిపోతున్నాయి మేడిగడ్డ బ్యారేజీ నుంచి. అవైతే మీద ఆపుకోవచ్చు కదా మనం అయితే. అందుకని ఏమంటే తమ్మిడిహట్టు వద్దంటలేండి. తమ్మిడిహట్టు కాళేశ్వరం బదనాం చేసే క్రమంలో కుక్క అంటే పిచ్చి కుక్క అని పిచ్చి కుక్కను ముద్రేసి చంపినట్టు వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ మంచిగా ఉందని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది కదా. కేవలం 2 పిల్లలు పొంగిపోయినాయి, ఒక బ్లాక్ తీసేసి కట్టుకుంటే సరిపోద్ది అన్నది కదా. నీళ్ళు ఎత్తిపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నదిగా. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రోజు 60-70 క్యూసెక్ల నీళ్లు, 1000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే దాన్ని ఒడిసి పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి చేయొచ్చు కదా. ఇప్పుడు మొన్న అనుకోకుండా, అది అందరూ అదృష్టం అంటారు. చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి బదనంగా ఉంటే వారాలు పడద్దు, పూజలు చేసిండ్రు, క్షుద్ర పూజలు అంటారు. నేనేమంటాను, నాలాంటి వాడేది చేయడు కదా. నేనేమన్నా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎల్లంపల్లి దగ్గర అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ దిక్కులేదు. ఇప్పుడు ఇంకొక 15 రోజులు వర్షాలు లేకపోతే, మళ్ళీ పైనుంచి నీళ్ళు రాకపోతే మనకు హైదరాబాద్కు నీటిగానే ఉన్నది. కనుక ఎల్లంపల్లికి ఎత్తిపోసే క్రమంలో సిడబ్ల్యూసిఎస్ సూచనలు పాటించండి, ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి. ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది మనం ఎత్తిపోసడం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, అది ఏం లేదు. ఆ 2 పిల్లలు కొంగినే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నది దుర్మార్గం కాదా. అందుకని 1వ తారీఖు నాడు సమావేశంలో నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు, ఇద్దరు అధికారులు, 2 రాష్ట్రాల అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు ఇక్కడ, మహారాష్ట్ర తెలంగాణ వాళ్ళు కూర్చున్నప్పుడు 152కు ఒప్పాలని మనం అంటున్నాం, 148 మీటర్లకు అని వాళ్ళు అంటున్నారు. ఇద్దరి మధ్య 150 ఒక్క దానికోసం పరిమితం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఉభయ కుశల అవుతుంది అంటున్నాను. కనుక చేద్దాం. నెంబర్ 1. రెండోది 7వ తారీఖు నాడు మళ్ళీ సిడబ్ల్యూ సమావేశం ఉంటున్నది కదా. 7వ తేదీ నాడు బనకచర్ల గురించి ఎజెండా అని అంటున్నారు. అసలు నిజంగా ఏంటంటే, నేను గూగుల్లో చెక్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఎజెండా పంపలేదు 2 రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. చూడండి ఎంత విచిత్రమో. 7వ తారీఖు మీటింగ్ పెట్టుకుని ఇప్పటిదాకా ఎజెండా లేకపోతే ఏం మాట్లాడతారు చెప్పండి కదా. ఎజెండా వాయిదా పడడానికి కూడా ఇది ఒక కారణం. మీరు అన్నది జనవరిలో జనవరి 30న జరిగింది, నాకు గుర్తున్నది. గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి ఆ రోజు జరిగితే ఇప్పటిదాకా 7 నెలల దాకా మళ్ళీ మీటింగ్ జరగలే కదా. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తున్నాయి అంటున్నాను. ఏమంటున్నా అంటే, ఈ తేలాలు ఎప్పుడో తేలి నష్టమే ఉన్నది, అది ఎక్కువ తక్కువ తెలుసుకుందాం అంటున్నాడు. రేవంత్ రెడ్డి అదే అంటున్నాడు, అరే 2 రాష్ట్రాలు బాగుండాలని. నేను అదే అంటున్నా. కేసీఆర్ గారు కూడా బేసిన్ లేవన్నారు కదా. అందరం అదే అంటున్నప్పుడు ఎక్కడొస్తుంది? అందరూ శాకాహారులే, రొయ్యలుగా ఎందుకు మాయమవుతుంది కదా. ఏమంటున్నా అంటే 1వ తారీఖు నాడేమో మహారాష్ట్ర తెలంగాణ మధ్య చర్చలలో నేను ఎక్కడికి అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి, తమ్మిడిహట్టి కట్టండి అంటున్నాను.
ఇంకోటి ఏంటంటే తమిళనాడు దగ్గర కట్టకపోయిన వల్ల చాలా నష్టం జరిగింది. ఒక్క లిఫ్ట్ లేకుండా వచ్చేదని ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు నమ్మబలికింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటారు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి అంటే మళ్ళీ ఎక్కడ పడేస్తారట? సుందీళ్ళ పడేస్తారట. ఇప్పుడు వరుస చూసుకుంటే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ 3 బ్యారేజీలు, 2 బ్యారేజీలు గోదావరి నది మీద, ప్రాణహిత కలిసినాక గోదావరి నది మీదనేమో మేడిగడ్డ కట్టింది. అంటే ఒక్క బ్యారేజ్ దప్పలేదు కదా మీకైతే, ఒక ఎత్తిపోతలు దప్పలేదు కదా మీకైతే. అంటే కట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఒకటే ఎక్కువనా? మేడిగడ్డ ఉండాల్సిందేనా? మేడిగడ్డ బదులు తమిళనాడు దగ్గర కట్టింది కడదామంటుంది కదా. అట్లానే మధ్యన ఒక అన్నారం ఒకటే ఎక్కువ అన్నట్ట. సుందీళ్ళ తీసుకు అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి పంపిస్తారు కదా. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు. నారాయణ సాగర్ లాగా, శ్రీశైలం లాగానో, లేకుంటే బాక్రానంగల్ లాగా ఒక ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ, ఎల్లంపల్లి, అక్కడి నుంచి మిడిమానేరు, రంగనాయక సాగర్ నుంచి అన్నసాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బస్వాపూర్, ఇంకా కడితే మనకు జవహర్ నగర్ ఉంది కదా, చెత్త డంపింగ్ యార్డ్ మన హైదరాబాద్ శివార్ల, అక్కడ దాకా కేశవాపూర్ రిజర్వాయర్ దాకా ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు. అటు రైట్ పోతే జగిత్యాల దాకా పోయే కాలేజు, ఇటు సింగూరు దాకా, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. 1,00,00,000 కోట్లు ఖర్చు కాలేదు, 1,00,00,000 కోట్లు అవినీతి అంటారు. నేను టీఆర్ఎస్ ని సమర్థిస్తలేడు. ఇప్పటిదాకా ఏర్పాటు అయిన 1,00,00,000 కోట్ల ఆదాయం, ఇది 1,00,00,000 కోట్ల పని. 1,00,00,000 కోట్లు కడుపు పెడితే 3,00,00,000 కోట్ల ఆస్తులు క్రియేట్ అయిన ఇవ్వాలి. అదే భూమి వాళ్ళు సేకరించాలంటే 4,00,00,000 కోట్ల రూపాయలు మనకు పరిహారం కలుగుతుంది. అందుకనే రాజకీయ పార్టీలు తంపులు పెట్టుకుంటే చక్రి నేను స్పష్టం